Garuda Express, an international courier service. మీడియా మొఘల్ రామోజీరావు రాష్ట్రపతి రేసులో ఉన్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ విషయం ఉత్త గాసిప్పేనా లేక నిజమై ఉంటుందా? ఏ విధంగా చూసినా ఆయన ఈ పదవికి అర్హుడే అనేది చాలామంది చెబుతున్న మాట. ఎందుకంటే బీజేపీలో జాతీయ స్థాయిలో ఆయనకు ప్రధాని మోడీ సహా పెద్దలంతా అత్యంత సన్నిహితులు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక దాకా కారులో వెళ్ళి మొదటి వరుసలో కూర్చోగలిగేంత ఇన్ఫ్లుయెన్స్ ఆయనది. ఒకప్పుడు రామోజీరావు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడనే ముద్ర ఉండేది. కానీ కాలక్రమంలో ఎన్నో మార్పులు. ఇప్పుడు ఆయన తెలంగాణలో కేసీఆర్తో దోస్త్. అటు జగన్ కూడా రామోజీరావు అంటే గౌరవం చూపిస్తారు. ఇక తెలుగుదేశం గురించి చెప్పాల్సిన పని లేదు. రిలయన్స్ లాంటి కంపెనీల అండ ఉంది. ఆయనంటే ఎంతో మమకారం చూపే వెంకయ్య నాయుడున్నాడు. వీటన్నింటికి తోడు ఆయన మీడియా మొఘుల్. త్వరలో మరో 60 ఛానళ్లు, ఎఫ్ఎంలు పెట్టబోతున్నారు. దేశంలో మీడియా కింగ్ ఆయనే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి ఎటు చూసినా ఆయనను రాష్ట్రపతిని చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే దక్షిణాది వారంటే చిన్న చూపు చూడటం ఉత్తరాది వారితో ఉన్న అసలు సమస్య. కాకపోతే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల విజయంతో మాంచి ఊపు మీదున్న మోడీ ఎవరు అనుకుంటే వారే రాష్ట్రపతి. ఆల్ ది బెస్ట్ రామోజీరావు గారు. మా తెలుగు వెలుగు మీరు. రాష్ట్రపతి కావడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? యోయో న్యూస్, హైదరాబాద్.